హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ష క్రియేషన్స్ 1508. సో ఈరోజు అయితే 2 బ్లౌజ్ పీసులతో అమ్మవారిని ఏ విధంగా తయారు చేసుకోవాలని ఈ వీడియోలో చాలా సింపుల్గా చూపిస్తున్నాను. సో అది కూడా మీ దగ్గర ఒకవేళ పట్టు జాకెట్ ముక్కలు ఉన్నట్టయితే సో ఆ విధంగా ట్రై చేయండి. సో నేనైతే ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ పీసెస్తో చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ ఒకటి వేసుకోవాలి. కొంచెం గ్యాప్ ఇచ్చి మనకి పట్టు శారీస్ అలాగే పట్టు లంగాలు చూస్తూ ఉంటాం కదా, వాటికి ఏ విధంగా అయితే బార్డర్ పార్ట్ వస్తుందో ఆ విధంగా కొంచెం గ్యాప్ ఇచ్చి వదిలేసి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా చిన్న చిన్న ప్లీట్స్ అనేవి పెట్టుకుంటూ ఉండాలి. ఈ విధంగా ప్లీట్స్ అన్నీ పెట్టుకున్న తర్వాత మొత్తం ప్లీట్స్ అన్నీ పెట్టుకున్న తర్వాత ఒక సేఫ్టీ పిన్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ ఫ్రిల్స్ అనేది పోకోకుండా సేఫ్టీ పిన్ పెట్టుకుంటే సరిపోతుంది. అదేవిధంగా మనం ఒక పీట తీసుకొని అందులో బియ్య పిండి అలాగే పసుపు కుంకుమలతో ముగ్గు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక గిన్నెలో బియ్యం తీసుకొని అందులో పసుపు కుంకుమ అనేది వేసుకొని ఆ తర్వాత మనం అమ్మవారిని ఈ విధంగా అలంకరించుకోవాలి. ఇక్కడ చూసారు కదా, నేను ప్లీట్స్ అన్నీ ఆ బిందెలోకి వేసేసి ఈ విధంగా మనం ఈ ప్లీట్స్ అన్నీ సెట్ చేసుకోవాలి. ఈ విధంగా సన్నగా వస్తే సరిపోతుందండి. అంతే, ఆ పైన అమ్మవారిని పెట్టుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్గా ఉంటుంది. అలాగే మనకు నచ్చిన నగలతో అమ్మవారిని డెకరేట్ చేసుకుంటే చాలా సింపుల్గా అయితే అయిపోతుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుందండి. నచ్చితే ట్రై చేయండి. సో ఈ వరలక్ష్మి వ్రతానికి చాలా సింపుల్గా ఈ విధంగా 2 బ్లౌజ్ పీసులతో మెయిన్గా ఏంటంటే కావాల్సిన వాళ్ళు పట్టు జాకెట్ ముక్కలున్న వాటితో అయినా ట్రై చేయొచ్చు. సో ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.